దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 35వ వచనం. పేరాసగలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథము నుండి ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, పేరాస గలవాడు కలహమును రేపుతాడు. అవును ప్రియులారా, ఆశ కలిగిన వారు కలహములు అవసరమై ఉంటవి. వారు కలహాలతోనూ గొడవలతోనూ ఉంటూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే, కొంతమంది తిని అరుగుదల లేక నోటికి ఏయో మాటలు మాట్లాడుతూ గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో ఆశ, పేరాశ, ఎదుటి వాళ్ళ పట్ల ఉన్నతమైన భావం ఉండక తక్కువగా చూడటం, చులకనగా చూడటం, బాధ పెట్టటం, ఇది ఆశాపాతకులు మనస్సులో ఉన్న తలంపులు గొడవలకు, కలహములకు కారణమగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఈ లోకముల ఆశ గతించిపోతుందని ఎరిగి, మన జీవితము చిన్నదని జ్ఞానమును కలిగి, పరిశుద్ధాత్మ సన్నిధిలో లోబడేవారిగా, ప్రభువైపు చూసేవారిగా, నమ్మకంగా బ్రతికేవారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. రెండవదిగా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. అవును ప్రియులారా, కష్టాలు వచ్చినా, బాధలే, ఇబ్బందులే, కృంగిపోతున్న మనసే, ఇటువంటి పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తున్న యేసేపు గారి జీవితం దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక ఐగుప్తు దేశములో ఆయన వర్ధిల్లాడు. దేవుని యందు యథార్థమైన హృదయము కలిగి ఆయన జీవించాడు. పాపమునకు దూరముగా పారిపోయాడు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోయి ప్రభువైపు చూశాడు, కానీ ఎవరి మీద ఆయన ఆధారపడలేదు. గనుక దేవుడు ఆయన నిండారుగా ఆశీర్వదించాడు. తన అన్నలైన వారు పేరాస కలిగి గొర్రెలలో ఉన్నతమైన మంచి పొట్టేళ్లను కోసుకొని తింటూ నమ్మకమైన కాపర్లుగా ఉండకపోవటం వలన యేసేపు ఆ విషయాలు తండ్రికి చెబుతున్నాడని వారు కలహము రేపారు, గొడవ పెట్టారు, అమ్మేశారు, నీళ్లు లేని గోతులోనికి త్రోసేశారు. ఈ ఉదయకాలసిన వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, అన్నలు అటువంటి స్థితి కలిగి ఉన్నారు గనుక యేసేపు దగ్గర సాష్టాంగ నమస్కారము చేయవలసి వచ్చింది. అయితే కాలము పట్టింది, సమయము పట్టింది, కొన్ని పరిస్థితులు అననుకూలముగా మారాయి. ఆయనను దేవుడు ఆయన ఇచ్చించారు. యేసేపు గొప్పవాడిగా మారారు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన వారమై దేవుని కొరకు మన జీవితాలు సమర్పణ కలిగి జీవిందాము, వర్ధిల్లదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామము కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. యేసేపు అన్నలు పేరాస కలిగి నాయన యేసేపు నమ్మేశారు, కలహము రేపారు. ప్రభువా, దుఃఖమునకు కన్నీటికి కారణముగా మారారు. నాయన అటువంటి జీవితం మాకొద్దు నాయన. ఒకరి పట్ల మేము నాయన ద్వేషభావము కలగకుండా పరిశుద్ధమైన హృదయము, క్షమించే హృదయము మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం. మీ యందు నమ్మిక ఉంచి దినదినము వర్ధిల్లే బిడ్డలుగా మమ్మలను మార్చండి. నీ ఆత్మ సహాయము చేత ఆదుకొని దీవించమని
ఈ దినము దీవెనకరంగా మార్చండి. ఎవరైతే సహాయం కోసం అర్థిస్తున్నారో వారికి కృప చూపించమని, దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.